హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది కేవలం ఓన్లీ మీకు సోది చెప్పను, షార్ట్లో నేను చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేలో ఎగ్జామ్ ఉంటుందా ఉండదని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే నాకు కొంతమంది ఎస్పీలు, నాకు కొంతమంది సిఐలు, ఎస్ఐలు పరిచయాలు ఉన్న దాన్ని బట్టి నేను చెప్తున్నది ఏమంటే, నేను ఒక్కటే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పడానికి కారణం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు పడుతున్న స్ట్రగుల్స్ని మనం అర్థం చేసుకొని వాళ్ళకంటూ ఏదైనా కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఛానల్ పెట్టి నాకు పోలీస్ ఆఫీసర్ నుంచి తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు డిజిటల్ బోర్డ్స్ అవి ఇవి తీసుకొని పాస్ చేయడానికి నేనేమి యూట్యూబర్ని కాదు, యూట్యూబర్ ఛానల్ కాదు. కాకపోతే నాకు కొంతమంది ఆఫీసర్ల వల్ల తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నది వెళ్ళడం ద్వారా ఆస్పిరెంట్స్కు అంతో ఇంతో 1% మేలు చేస్తున్నాయి తను. ఎందుకంటే నేను కూడా ఓఐపీ పోలీసు ప్రిపేర్ అవుతున్నా ఫ్రెండ్స్, నాకు కూడా బాధలు తెలుసు. నేను కూడా ఎస్ఎస్సి రాశాను, నేను రైల్వే రాశాను, నేను ఆల్ ఎగ్జామ్స్ రాశాను. సో ఫైనల్గా ఈ కానిస్టేబుల్ కూడా చూస్తున్నాను ఇప్పుడు. సో నా ఉన్న ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిన ఆఫీసర్ల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్తో మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. అంతేకాని నేను ఏదో ఈ వ్యూస్ దానికోసం కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలామంది ఫ్రెండ్స్ ఏపీపీ కానిస్టేబుల్ వచ్చేసి మెయిన్స్ మేలో ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మనం ఆల్రెడీ విన్నాము, మార్చ్ అన్నారు, మార్చ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, ఏప్రిల్ అన్నారు, ఏప్రిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, మే అంటారు, మే చెప్పేస్తారు. తర్వాత ఏముంటుంది, జూన్ అంటారు, జూలై అంటారు. ఇది కాదు ఫ్రెండ్స్ మనకి కావాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్పిరెంట్గా మనకు కావాల్సింది ఒక పర్టికులర్ క్లారిటీ. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్ వాళ్ళ ప్రకారమే ఇచ్చారు. ఈవెంట్స్ ఏమన్నారు వాళ్ళు, లాస్ట్ ఎలక్షన్స్ ముందర మార్చ్ లోపలైనా ఈవెంట్స్ పెడతామన్నారు. లేదు, ఎక్కడికి వెళ్ళింది ఈవెంట్స్? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 1వ తేదీ మనకి ఈవెంట్స్ ఎప్పుడు కంప్లీట్ అయినది? ఫిబ్రవరి 1వ తేదీ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయినాయా? సరే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఎగ్జామ్ మెయిన్స్ దగ్గరికి వచ్చేస్తాం. ఈ ఈవెంట్స్ సంబంధించి మనకు ఫుల్ క్లారిటీ ఉంది, బోర్డు ఎంత పక్కా చేస్తుందో. ఎందుకంటే అంత ఘనకార్యంగా చేశారు వాళ్ళ ఈవెంట్స్ మనకు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే మే ఖచ్చితంగా 100% మనం ఎగ్జామ్ రాయము. ఇది ఫిక్స్ అయింది. ఇదైతే పక్కా ట్రూ. దాంట్లో మనం ఏ విధమైన డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు కొంతమంది అఫీషియల్స్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా తెలిసింది. రీసెంట్లీ మనం విజయవాడలోను, శ్రీకాకుళంలోను, తర్వాత ఈ కర్నూలులోను కొన్ని ర్యాలీలు 4 డిస్ట్రిక్ట్ 5 డిస్ట్రిక్ట్స్లో చాలా బాగా చేశారు. ఒకటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎన్ని జరిగినా మినిస్టర్స్ వరకు మాత్రమే మన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సీఎం వరకు ఎలా ఉంటుందంటే ఇన్ఫర్మేషన్, మన గ్రూప్ 2 వాళ్ళు ఆ సంబంధించి రోస్టర్ కేసు ఎలాగైతే అంత హల్చల్ స్టేట్ జరిగిందో, మనది కూడా అంత హల్చల్ అన్ని స్టేట్లో జరిగేంత వరకు మనకి నోటిఫికేషన్స్ అనేది అప్డేట్ ఉండదు. ఇంకా తర్వాత వచ్చేసి ఏ ప్రకారం చూసుకున్నా మే ఉండదు. తర్వాత అన్న జూన్ అని చాలామంది అంటున్నారు. జూన్లో ఉంటుందా ఉండదా అన్నది క్లారిటీ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోర్టులో ఎప్పుడు ఇవి ఉంటాయి,